హేమలంబనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ముందుగా వారి ఆదాయ వ్యయాలు చూసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14గా ఉంది. రాజపూజ్యత 4, అవమానం 5గా చెప్పబడుతోంది. అలాగే ఈ యొక్క రాశి వారికి సెప్టెంబర్ 11వ తేదీ వరకు గురుడు ఏకాదశి స్థానమందు, సెప్టెంబర్ 12వ తేదీ నుంచి గురుడు జన్మస్థానమందు వచ్చినందువలను, మరియు శని వీరికి ద్వితీయ స్థానమందు, తదుపరి జన్మస్థానమందు ఉన్నందువలన కొంత గ్రహస్థితి ఈ విధంగా ఉందనే విషయాన్ని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకు వచ్చే సూచన ఏంటంటే, గురుబలం ఏకాదశంలో చాలా అనుకూలంగా ఉంది. సెప్టెంబర్ లోపు మీకు ఏవైనా బ్యాక్లాగ్స్ కానీ ఇతర విద్యలలో కానీ ఇబ్బంది ఉన్నట్టయితే అవి పూర్తిగా తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ సమయం మీకు చాలా అనుకూలిస్తోంది. వృశ్చిక రాశి వారికి మంచి ఉజ్వలమైన భవిష్యత్తుకి సెప్టెంబర్ 11 లోపు విద్యార్థులు ఈ సంవత్సరంలో పరిపూర్ణ విద్యావంతులైనటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీరు శ్రమించండి, తప్పకుండా ఉత్తమంగా ఉత్తీర్ణ పొందే అవకాశము సెప్టెంబర్ మాసం వరకు అనుకూలంగా ఉందన్న విషయాన్ని గ్రహించండి. సెప్టెంబర్ తదుపరి విద్యార్థులకి తీవ్ర ఒత్తిడి ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేనిపోని ఇతరుల సలహా వల్ల మీరు ఏ సబ్జెక్ట్లో ఎలా నిర్ణయం తీసుకోవాలనే విషయాన్ని తెలియకుండా మీకు అనేకమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. విద్యా విషయాలలో సైన్స్ విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. మరియు ఈ రాశి వారు బీటెక్ విద్యార్థులు మంచి పరిపూర్ణత విద్యను పొందేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. మరియు ఈ యొక్క విద్యార్థులు, ఈ రాశి విద్యార్థులు ఎంబీఏ స్టూడెంట్స్ కానీ లేదా ఐపీఎస్ ఐఏఎస్ ఉన్నట్టయితే కొంత శ్రీవరమైనటువంటి శ్రమను చేసినట్టయితేనే మీ ప్రయత్నాలు ముందుకు పొడిగించే అవకాశం ఉంటుంది. దానిలో సఫలీకృతులయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. దయచేసి మీరందరూ కూడా ఉన్నత ఆశయంతో చదివేటువంటి విద్యను అనవసరంగా సమయం వృధా చేసుకోవద్దని విన్నవిస్తున్నాము. తప్పకుండా ఈ యొక్క సెప్టెంబర్ లోపుగా మీ అవకాశాన్ని వినియోగించుకొని తప్పకుండా సంపూర్ణ విద్యావంతులుగా తీర్చిదిద్దుకోండి. మీకు మీరే ఉజ్వల భవిష్యత్తుని ఏర్పరచుకోండి. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఏవైనా వ్యాపార భాగస్వాములు ఉన్నట్టయితే వాటి నుండి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. పెట్టుబడులు అధికంగా పెట్టకండి. ఇంతకు ముందు ఉన్నటువంటి ఆ వ్యాపారాన్ని ముందుకు పొడిగించండి. కానీ సొంతంగా ఏవైనా అధికమైన పెట్టుబడులు పెట్టి మీరు ధనాన్ని వృధా చేసుకోవద్దు. ఆ వ్యాపారం మీకు కలిసొచ్చే అవకాశము ఈ సంవత్సరంలో అంతగా కనిపించడం లేదు. ఏదైనా సరే మీకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లోను, ఫిబ్రవరి, మార్చి వచ్చే సంవత్సరంలోనూ కొంత మీకు ఆర్థికమైనటువంటి లాభాలు ఉండేటువంటి అవకాశంగా చెప్పబడుతోంది. ఏవైనా సరే అధికమైన పెట్టుబడులు ఇతరుల సలహా వల్లను సంప్రదింపులు లేకుండా మీరు అందులో పెట్టుబడి పెట్టినట్టయితే తప్పకుండా అవమానాలు పొందేటువంటి అవకాశము, ఆర్థిక నష్టం పొందేటువంటి అవకాశము సుస్పష్టంగా కనిపిస్తుంది అనే విషయాన్ని గ్రహించండి. కుటుంబపరమైన విషయాల్లో వృశ్చిక రాశి వారికి అంతా కూడా చికాకులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ వ్యక్తి మిమ్మల్ని గౌరవించేటువంటి అవకాశము ఎక్కువ కనిపించడం లేదు. 10 మందిలో సంఘంలో గౌరవం ఉంటుంది, కానీ బయట వ్యక్తులు గౌరవించినంతగా ఇంటి వ్యక్తులు మిమ్మల్ని గౌరవించేటువంటి అవకాశము కనిపించడం లేదు. మీ ప్రేమ అనురాగాల్ని అందరూ కూడా దూషించేటువంటి అవకాశం ఉంటుంది. మీది అనవసరమైనటువంటి ప్రేమ అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మిమ్మల్ని చులకనగా చూసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. శని ప్రభావం చేత మీ మాటకు విలువ ఉండదు. దానివల్ల ఆర్థికమైన నష్టము, అనారోగ్యము స్థితి ఏర్పడేటువంటి అవకాశము బాగా కనబడుతోంది. అయిన వారి ముందు మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నందువల్ల కుటుంబ పరిస్థితులని అంచనా వేసుకొని పెద్దల సలహా తీసుకోండి. కుటుంబ పెద్ద యొక్క సలహా సంప్రదింపుల వల్ల మీరు మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా అవతరించేటువంటి అవకాశము బాగా కనబడుతోంది. కుటుంబంలో ప్రతి వ్యక్తిని మీరు దూషించేటువంటి స్థితి నుంచి బయటపడండి. మీ నోరును అదుపులో పెట్టుకోండి. కుటుంబంలో ప్రతి వ్యక్తిని గౌరవించే ప్రయత్నం చేయండి. పెద్దవారి నుండి చిన్నవారి వరకు మీ సలహాను సంప్రదింపులు తీసుకునేవారు కానీ అవి ఆచరించేవారు లేరు అనే విషయాన్ని గుర్తించండి. ఎవరికి సలహాలు ఇచ్చే ప్రయత్నాన్ని మీరు అంతగా చేయవద్దని సూచించబడుతోంది. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరంలో సంతాన విషయంలో కొంతవరకు ప్రతికూలము, అనుకూల 2 రకాల భావాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మీ సంతానం వల్ల మీకు కొంత బయటి వ్యక్తుల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చి మీ సంతానం గురించి గొప్పగా చెప్పే అవకాశం ఉంటుంది. రెండవ రకంగా సంతానవంతులు కాకుండా ఉన్నట్టయితే ఈ సంవత్సరంలో మీ వాళ్ళు గర్భవతి అయినట్టయితే కొంత గర్భస్రావమైనటువంటి అవకాశాలు కొంత ఎక్కువ కనబడుతున్నాయి. కొంత జాగ్రత్త పడండి. అలాగే ఈ రాశి వారికి సంతానం అయిన తర్వాత వారు ఏదో
ఆరోగ్య విషయంలో లోపంగా ఉన్నటువంటి అవకాశాలు బాగా ఎక్కువ కనబడుతున్నాయి. వాటి నుంచి మీరు బయటపడేటువంటి మార్గాన్ని చూడండి. వీరికి సుబ్రహ్మణ్య స్వామి సంబంధమైనటువంటి పూజలు కానివ్వండి, అర్చనలు కానివ్వండి, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఏవైనా హోమాలు కానీ చేయించండి. అలాగే మృత్యుంజయ హోమాలు మీ పిల్లలకి చేయించండి. తప్పకుండా వాటి నుండి మీరు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేనిపోని వైద్య ఖర్చుల్ని, అనవసరమైనటువంటి ఖర్చుల్ని నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మళ్ళీ మీ పిల్లలు వచ్చే ఆగస్టు, సెప్టెంబర్ తదుపరి మంచి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు సంతానవంతులయ్యేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరంలో గోచరిస్తోంది. ఈ రాశి వారికి ముఖ్యంగా గోచార గురుడు ఏకాదశిలో ఉన్నందువల్ల వీరికి ఒక శుభమైనటువంటి వార్త వినే అవకాశం ఉంటుంది. ఏకాదశంలో గురుడు వల్ల ఏదైనా గృహ సంబంధమైన, పిత్రార్జిత సంబంధమైనటువంటి లాభాలు వీరికి అధికంగా కనబడుతున్నాయి. సొంత ఇంటిని కొనుక్కునే అవకాశము లేదా సొంత వాహన యోగము కలిసేటువంటి అవకాశము ఎక్కువ కనబడుతోంది. వీరి పేరు మీద ఇంతకుముందు ఏవైనా షేర్ మార్కెట్లో కానీ ఇతర లావాదేవీలలో కనుక మీ ధనం ఉన్నట్టయితే అధికమైనటువంటి ధనాన్ని పొందే అవకాశము సుస్పష్టంగా చెప్తోంది. అది మీకు ఆగస్టు, సెప్టెంబర్ నెలలో తప్పకుండా మీ చేతికి అందేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఆ 2 నెలల్లో అత్యధికమైన ధనాన్ని, ఆకస్మిక ధన ప్రాప్తిని పొందే అవకాశము బాగా ఉంది. ఆలోచించుకొని ఆ ధనాన్ని సేకరించేటువంటి ప్రయత్నాన్ని బాగా చేయండి. ఆ ధనం వల్ల మీకు ప్రయోజనం కూడా ఉండేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో విదేశీయాన యోగం కూడా పట్టబోతోంది. ఆ విదేశీయాన యోగం కూడా మీకు భవిష్యత్తులో అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే అవకాశం బాగా కనబడుతోంది. కాబట్టి ఈ సంవత్సరంలో చేసేటువంటి విదేశీ ప్రయాణము మీ ఉద్యోగ అభివృద్ధి కొరకు లేదా మీ సొంత జీవితంలో అభివృద్ధి కొరకు ఉపయోగపడుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. రేపు ఏప్రిల్, మే నెలలో చేసేటువంటి విదేశీ ప్రయాణం మీకు అత్యంత శుభదాయకంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ మే నెలలో మీకు ఆకస్మిక ధన నష్టం కూడా కనబడుతోంది. విదేశీయానం గురించి కావచ్చు లేదా విదేశీ ప్రయాణం గురించి ఎవరైనా ఏజెంట్ మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశం కూడా ఉండవచ్చును. కాబట్టి ఏప్రిల్, మే మాసాలలో కొంత జాగ్రత్త వహించండి. ఎట్లయినా సరే ఈ సంవత్సరంలో మీరు విదేశీయానం చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దానివల్ల వృధా ఖర్చు అయినప్పటికీ భవిష్యత్తులో మీకు అది ఉపయోగపడేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వృశ్చిక రాశి వారిలో సమిష్టిగా గ్రహ సంచారాన్ని పరిశీలించినట్టయితే మాట పట్టింపులు ఎక్కువగా ఉన్నాయి. కళత్ర వర్గీయుల నుండి అనవసర భేదాభిప్రాయాలు పెంపొంచుకునే అవకాశం ఉంటుంది. మీ యొక్క కళత్ర స్థానం బంధువుల నుంచి మీరు తిరస్కరణ భావన గురేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే వాదోపవాదాలు గురేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సోదర వర్గం వారు మిమ్మల్ని దూషించే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అలాగే ప్రతి విషయంలోనూ మీదే నిర్ణయాత్మకమైనటువంటి వ్యవహారంగా చలామణి అయ్యేటువంటి అవకాశాలు లేవు. మీరు అత్యంత ప్రేమను పొందేటువంటి ప్రయత్నంలో మీరు విఫలమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఏదైనా ముఖ్య నిర్ణయాన్ని వాయిదా వేయండి. స్థిరాస్తులు సంపాదించే విషయంలో కేవలం 2-3 మాసాల వరకు మాత్రం మీకు అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబర్ తదుపరి మీకు అంతగా అనుకూలవంతమైనటువంటి కాలం కాదనే విషయాన్ని గుర్తించండి. అందరి నుంచి కూడా మీకు వ్యతిరేక భావన ఎదురవుతున్నప్పటికీ మీ యొక్క గొప్పతనం మిమ్మల్ని అభివృద్ధి పదంలోకి నడిచేటువంటి అవకాశము, ఆర్థికమైనటువంటి నైపుణ్యత, మీ మాటకు 10 మంది విలువించేటువంటి అవకాశము, ఉజ్వలమైన భవిష్యత్తుకు మీరు వేసే పునాది మిమ్మల్ని ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులైతే మంచి సంక్షోభంలోంచి కూడా బయటపడి ఉన్నతమైనటువంటి పదవి పొందేటువంటి అవకాశము బాగా కనబడుతోంది. ఇంతకుముందు నీచులు అన్నవారే ఈరోజు మిమ్మల్ని తలకెత్తుకునేటువంటి అవకాశము ఈ రాజకీయంలో కనబడుతోంది. కాబట్టి మీరు సంపూర్ణంగా రాజకీయంలో ఉన్నట్టయితే ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును పొందేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. వ్యాపార భాగస్వాముల నుండి కానీ, జీవిత భాగస్వాముల నుండి కానీ కొంత వ్యతిరేక భావనలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా శని, గురుగ్రహ జపాలు బాగా చేయించుకోండి. తప్పకుండా నిరంతరం మీరు గాయత్రీదేవి అనుష్ఠానాన్ని చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోండి.